వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 340 రోజులకు పైగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. జగన్ పాదయాత్ర వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదంటూ కూడా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా జగన్ పాదయాత్రని తులసిరెడ్డి ఏ విధంగా చూస్తున్నారంటే ఆయన మాటలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మీరు ఏ విధంగా చూస్తున్నారు? అది ఒక చెప్పుకోదగ్గ ఇష్యూనే కాదని అభిప్రాయం. ఎందుకంటే మేమందరం రాజకీయ నాయకులమే. ఆల్మోస్ట్ ప్రతిరోజు అటు పాదయాత్రనో అటు కారు యాత్రనో ఏదో ఒకటి చేస్తానే ఉంటాం. వచ్చేసి 10 కిలోమీటర్లు అనేది ఇది రాజకీయ నాయకునికి నథింగ్ అనమాట. ఎవ్రీ పాలిటీషియన్ ఎవ్రీ డే, ఇది 341 డేస్ కాదు. రాజకీయాలకు వచ్చిన ఉంటే కడంతకాలం రాజకీయాలు ఉన్నంతకాలము రోజు యాత్ర చేస్తా ఉంటాడు పాలిటీషియను. కాబట్టి ఇది ఏదో పెద్ద విచిత్రమైనట్లు, ఒక అద్భుతమైన అపూర్వమైన చారిత్రక ఘట్టమైనట్లు ఈ జగన్ పార్టీ నాయకులు క్యాడర్ వచ్చేసి ఆ సొంత డబ్బా కొట్టుకోవడము, తప్పెట వాయించుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ పాదయాత్రే తీసుకున్నాంలే, స్పెసిఫిక్గా జగన్ పాదయాత్రే. ఏమిటి ఆ పాదయాత్ర స్పెషాలిటీ? రోజుకి ఎంత ఖర్చు? 2 కోట్ల రూపాయలు. రోజుకి ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు. ఆ 10 కిలోమీటర్లు చేసేదేమి? నెత్తి మీద ముద్దులు, బుగ్గలు నిమరడము, సెల్ఫీలకు పోజులు ఇవ్వడము. ఒక సినిమా ఉంది, అమ్మ నాన్న తెలుగు అమ్మాయి తమిళ అమ్మాయి అన్నట్లు ఇది ఆయన జగన్ పాదయాత్రను సింపుల్గా చెప్పాలంటే ఆ సినిమా టైటిల్తో పోల్చొచ్చు. అమ్మ నాన్న ఒక తెలుగు అమ్మాయి అన్నట్లు 2 కోట్లు, 10 కిలోమీటర్లు, నెత్తి మీద ముద్దులు, బుగ్గలు నిమరడము, సెల్ఫీలకు పోజులు ఇవ్వడం. ఇది ఓవరాల్గా జగన్ పాదయాత్ర నుంచి కట్టా కొట్టా తెచ్చా అని చెప్పాలంటే చెప్పచ్చు. పోనీ ఏమి దీనివల్ల వచ్చింది? ఈ 341 డేస్ చేసినామని చెప్పేసి చెప్తున్నాం. 341 డేస్ చేసిన తర్వాత రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా? ముందు ఈ 341 డేస్ పాదయాత్ర వలన రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా వచ్చిందా? కడప జిల్లాలో శైలి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా? రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏమైనా వచ్చిందా? దూరాజపట్నం వడరే వచ్చిందా? విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చిందా? లేకుంటే పోలవరానికి ఎక్కువ నిధులు ఏమన్నా వచ్చినాయా? రాజధానికి ఎక్కువ నిధులు ఏమన్నా వచ్చాయా? ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏమైనా వచ్చాయా? మెట్రో రైలు వచ్చిందా? ఏమొచ్చింది ఈ పాదయాత్ర వలన? నెంబర్ 1. రేపు ఈ పాదయాత్ర వలన నువ్వు ముఖ్యమంత్రి అయ్యాడే అనుకున్నావు, ఇవన్నీ వస్తాయా? నువ్వు ముఖ్యమంత్రి అయినా జగన్తో సాధ్యమా? ఇవి ఇవ్వాల్సింది కేంద్రమే కదా. కేంద్రంలో జగన్ పార్టీ అధికారంలోకి రాలేదు కదా. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏనా రావాలా, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏనా రావాలా? బీజేపీ వాళ్ళు ఇవ్వమని చెప్పారు, కాంగ్రెస్ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి నీ పాదయాత్ర వలన జరిగింది లేదు, రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనము లేదు, రేపు రాబోయే ప్రయోజనము లేదు. తర్వాత ఏమంటున్నావు? నవరత్న పథకాలను ప్రచారం చేస్తున్నావు. ఈ నవరత్న పథకాల్లో ఏమన్నా నవ్యత ఉందా? ఆ నవరత్నాల 9 రత్నాలు ఏమి ఆయన చెప్పిన పథకాలు? రైతు భరోసా, తర్వాత ఆసరా, పెన్షన్లు, ఇల్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, జలయజ్ఞము, తర్వాత వచ్చేసి మద్య నిషేధము దశల వారీగా, ఇంకొకటి అమ్మఒడి. దీంట్లో ఈ అన్ని పథకాలు కూడా 2004, 2014 మధ్య కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు, రోశయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో అమలైన పథకాలే కదా ఇవన్నీ. కాబట్టి ఎలా ఉందంటే అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదమని అమ్ముకున్నట్లు ఈయన కాంగ్రెస్ అమలు చేసిన పథకాలకే నవరత్న పథకాలని ముద్దు పేరు పెట్టి ప్రచారం చేసుకోవడం తప్ప దీంట్లో ఏమీ లేదు. పోనీ దాంట్లో ఒక్కటి శాంపుల్ తీసుకున్నాం, రైతు భరోసా. రైతు భరోసా పథకం కింద జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమి? సంవత్సరానికి 12,500 రూపాయల చొప్పున 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను అన్నాడు. కాంగ్రెస్ ఏమంటా ఉంది? మేము అధికారంలోకి వచ్చిన 10 రోజుల లోపలనే ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మేమంటున్నాం. నీ యొక్క రైతు భరోసా మా రుణమాఫీ పథకంతో తట్టుకుంటుందా? కాబట్టి ఆల్రెడీ అసెంబ్లీని బహిష్కరించారు.
పార్లమెంటుకు రాజీనామా చేశారు. ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా అట్టర్ వైఫల్యం చెందింది. కాబట్టి అది కనీస ధర్మం రాజకీయ పార్టీగా ప్రజా సంస్థల మీద అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చించడం. కాబట్టి అసెంబ్లీని బహిష్కరించినటువంటి లోక్సభకు రాజీనామా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాళ్ళకు పాదయాత్రలు ఎందుకు, రాజకీయాలు ఎందుకు? సార్, ముఖ్యంగా ఏదైతే టీడీపీ కూడా ఈ నెలలో వాళ్ళ లిస్టులు రిలీజ్ చేస్తాం, ముఖ్యంగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక పక్క వైసీపీ కూడా సిద్ధం అవుతుంది, జనసేన కూడా త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తూ ఉంటుంది. ఇక కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ విధానం ఏ విధంగా ఉండబోతుంది, అభ్యర్థుల ప్రగతిని ఎప్పుడు ఉండబోతుంది? ఇప్పుడు మా వరకు 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్సభ సీట్లకు మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం. కాకపోతే ఏమంటే జాతీయ స్థాయిలో ఈ పొత్తుల నేపథ్యం జరుగుతూ ఉంది. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని కలిశారు, కాబట్టి నిన్న కూడా కలిశారు. కాబట్టి ఓవరాల్గా పొత్తులు జాతీయ స్థాయిలోనే ఉంటాయా లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటాయా అనేది మా అధిష్టాన వర్గం ఒక డెసిషన్ అతి త్వరలో తీసుకుంటుంది. ఆ తీసుకుంటానే పొత్తులు ఉంటే ఒక టైప్ ఉంటుంది, పొత్తులు లేకుంటే మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాము. ఆ ప్రకారంగా మేము ముందుకు పోవడం జరుగుతుంది. వీఆర్ రెడీ. మా అస్త్రాలు కూడా మాకు ప్రధానంగా అనేక అస్త్రాలు ఉన్నప్పటికీ మా ఎన్నికల్లో మా 4 అస్త్రాలు ఉన్నాయి. మా బ్రహ్మాస్త్రం ప్రత్యేక హోదా, మా యొక్క పాశుపతాస్త్రం 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ, మా యొక్క గాంధీవం ప్రతి ఎల్పిజి కనెక్షన్కు ఉండే వాళ్ళకు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. తర్వాత విభజన చట్టం అమలు. మా 4 ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోనే ఏదైతే కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పొత్తున అక్కడ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు, ఇక్కడ కూడా అదే విధంగా ముందుకు వెళ్తే అంతకంటే తీవ్రమైనటువంటి పరిస్థితులను ఈ 2 పార్టీలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా బయట చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. మీరేమనుకుంటున్నారు? మీ పార్టీ తరఫున ఇక్కడ తెలుగుదేశంతో కలిసి వెళ్తే పబ్లిక్ రిసీవ్ చేసుకునే అవకాశం ఉందా మిమ్మల్ని? ఇంకొక యాంగిల్ తీసుకున్నాం. తెలంగాణలో అధికార పార్టీగా టీఆర్ఎస్ గెలిచింది, అదేవిధంగా అధికార పార్టీగా టీడీపీ గెలవదు అని ఎందుకు అనుకోవాలి? ఇంకొక యాంగిల్ తీసుకున్నాం. అదే చెప్తున్నారు, తెలంగాణలో అధికార పార్టీగా టీఆర్ఎస్ గెలిచింది అనుకున్నాం. మరి అదే సూత్రం వచ్చేసి అధికార పార్టీగా టీడీపీ గెలిచిన సూత్రం ఎందుకు తీసుకోకూడదు? ఇక్కడ అది మాత్రం తీసుకుంటున్నారే. రెండవది, అక్కడ తెలుగుదేశము, కాంగ్రెస్, తర్వాత కోదండరాము, సిపిఐ మేము ఓ ఫ్రంట్ ఏర్పడింది వాస్తవమే. మాకన్నా 19 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు, టీడీపీకి 2 సీట్లు వచ్చాయి 21కి. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? మీకు గతంలో 5 ఉన్నాయి, 1 వచ్చింది. పోనీ మీరేమన్నా ప్రచారం చేయలేదా? ప్రధానమంత్రి, అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ చేసి డబ్బు ఇచ్చినోడు ఖర్చు పెట్టి. నెక్స్ట్ బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్, దానికి నాయకత్వం ఇచ్చింది సిపిఎం. సిపిఎంకి ఎన్ని సీట్లు, బిఎల్ఎఫ్కి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఎన్ని చోట్ల డిపాజిట్ వచ్చింది? దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ, మీ యూనిట్ ఉంది కదా అక్కడ తెలంగాణలో, ఎందుకు పోటీ చేయలే? అదేవిధంగా పవన్ కళ్యాణ్, మీ పార్టీ కూడా ఉంది కదా అక్కడ, ఎందుకు పోటీ చేయలే? అంటే పరీక్ష రాయినటువంటి వాళ్ళు విమర్శిస్తారు, పరీక్ష రాయినటువంటి వాళ్ళు జగన్ పార్టీ పరీక్ష రాయలే, పవన్ కళ్యాణ్ పరీక్ష రాయలే. అంటే వాళ్ళకు సున్నా వస్తాయని భయంతో పరీక్ష రాయని వాళ్ళు ఏదో 30 మార్కులు 40 మార్కులు నోటికి వచ్చిన వాళ్ళు విమర్శిస్తున్నారు. మాకు 19 సీట్లు వచ్చినటువంటి మేమేమన్నా అధికారం ఉన్నాం అక్కడ ఏమన్నా? ఏదో మాకు వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టు, మేము ఓడిపోయినట్లు. అరే ఆల్రెడీ టీఆర్ఎస్ ఉంది, టీఆర్ఎస్కి వచ్చింది, ఈ స్టేటస్కోనే. కానీ మేము వచ్చేసి 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే మిజోరాంలో మేము అధికారంలో ఉండేది కోల్పోయాం, దానికి ఒప్పుకుంటాం. కానీ మేము అధికారంలో లేనటువంటి 3 రాష్ట్రాలను గెలుచుకున్నాం. ఇక్కడ తెలంగాణలో అధికారంలో లేము, మేము స్టేటస్కు వచ్చిందంతే. కాబట్టి తెలంగాణలో ఏమి పెద్ద విచిత్రం జరిగిందని ఏదో ఫ్రంట్ ఓడిపోయినట్టుగా, ఏదో ఆల్రెడీ అధికారంలో ఉండి కాంగ్రెస్ ఓడిపోయినట్టుగా, మిగతా వాళ్ళకు వచ్చేసి ఏదో పెద్ద బ్రహ్మాండంగా ఓట్లు సీట్లు వచ్చినట్టుగా, బీజేపీకి, మిగతా బిఎల్ఎఫ్కు, వైకాపాకు, పవన్ కళ్యాణ్కు, టీఆర్ఎస్కు వీళ్ళందరికీ బాగా వచ్చినట్టుగా మాకొక్కరికే రానట్టుగా ఒక విచిత్రంగా వాదన తీసుకొస్తున్నారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్.
ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి పాదయాత్ర వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ముఖ్యంగా పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఏంటి దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉందంటూ కూడా తులసిరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర, ప్రైమ్